అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హిట్ 3 గురించి ఎనీ అప్డేట్? No, my next film is going to start next month అండి. ఈ మంత్ 29th సరిపోతే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అది రిలీజ్ అయిన ఒక 1 వీక్లో యూ విల్ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫిలిం. అంత మాత్రం చెప్పగలను ప్రస్తుతానికి. ఓకే డన్. అండ్ ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ సార్. Yeah. సో అంటే వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి గారిది ఒక మూవీ ఉంది కదా చంటబ్బాయ్. సో ఆ మూవీ అవకాశం దొరికితే దాని సీక్వెల్ నేను చెయ్యాలనుకుంటున్నాను అని. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి నిజంగానే దాని సీక్వెల్? యా నో, ఇన్ఫ్యాక్ట్ నేను నాగి అనుకున్నాం దట్ వీ వాంటెడ్ టు డూ యూనో చెంటబ్బాయ్ మోడ్ కైండ్ ఆఫ్ యూనో చెంటబ్బాయ్ లాంటి ఒక సినిమా యూనో. బట్ నవీన్ చేశాడు, ఏజెంట్ ఆత్రేయ. సో ఇంకా ఆ తర్వాత ఆ థాట్ ఇప్పుడు క్రాస్ అవ్వలేదు మా మైండ్. బట్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫిలిం అండ్ ఐ థింక్ ఫర్ టుడేస్ టైమ్స్ చెంటబ్బాయ్ లాంటి సినిమా విల్ హ్యావ్ అ బాల్ ఇన్ ద థియేటర్స్ కరెక్ట్గా చేస్తే. నాని గారు ఇక్కడ చెప్పండి. ఐఎమ్ మోహన్. యాక్చువల్లీ అంటే సుందరానికి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్. సో మీ ఇద్దరికి కూడా ఆ మూవీ చాలా ఇష్టం అని చెప్పారు చాలా అసలు డైరెక్టర్కి యాక్టర్గా మీకు. సో అంటే సుందరానికి ఫిల్మ్ రిజల్ట్ బేస్ చేసుకొని ఈ మూవీ తయారు చేసుకున్నారా స్క్రిప్ట్, లేకపోతే ఇది ముందే అనుకున్నారా? అంటే ఇది కమర్షియల్గా చాలా లేయర్స్ ఉంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ని బేస్ చేస్తే ఈ సినిమా ఎందుకు ఉంటుంది? అంటే అది సో అసలు స్క్రిప్ట్ అలా ఏం అనుకోలేదండి. అంటే ఇట్స్ నాట్ వి డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ బికాజ్ ఇట్స్ అంటే సుందరానికి ఇస్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్. సో దాని గురించి ఏం చేంజెస్ చేయాలనుకోలేదు. ఇట్స్ జస్ట్ టైమింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, జానర్ అవ్వచ్చు, దంట యూనో రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఈ సినిమాని కూడా అంతే అంతే అంటే సుందరానికి ఎంత పని చేసామో, ఎంత మనసు పెట్టి పని చేసామో అంతే మనసు పెట్టి పని చేసాం. ఇది మీకు ఒక థియేట్రికల్ అడ్రినలిన్ ఎక్స్పీరియన్స్ ఫిలిం, అదొక ఎమోషనల్ యూనో డ్రామా. సో ఈ ఎక్స్పీరియన్స్ obviously I think audience will theatrical experience will be much greater is what I feel. Yeah. Nani garu this side. Nani garu Yeah. Nani garu this side. ఎక్కడండి? ఓకే, హాయ్. సో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది. సో మీ మూవీస్లో ఏ మూవీ రీ రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పిల్ల జమీందార్ సార్. దానయ్య గారు ఇక్కడ సార్, మీ అబ్బాయి ఉన్న ప్రశాంత్ వర్మది ఆ సినిమా ఎప్పుడు రాబోతుంది ఏంటి? దాని ఏమన్నా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? అది చెప్తాను త్వరలో. సార్ నాని సార్, హాయ్ సార్, దిస్ ఇస్ తేజ సార్. రైట్ సైడ్ కార్నర్ హియర్ సార్. సార్ హియర్ సార్, హియర్ సార్, రైట్ సైడ్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం వచ్చినా సార్ ఇట్లా థింగ్ మీకు సపోర్ట్ చేయడానికి 100% మూవీ సక్సెస్ కావడానికి నేను ఇక్కడికి వచ్చిన సార్. నాతో పాటు ఎవరు నాని సార్ 100% బ్లాక్ బస్టర్ కొడతారు అనుకుంటారు? ఒక్కసారి మేక్ సమ్ నాయిస్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని. అయ్యా జోష్ ఏది? మేక్ సమ్ నాయిస్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని. వన్ క్వశ్చన్ సార్. సో రీసెంట్గా యువరాజ్ సింగ్ మన ఇంటర్నేషనల్ క్రికెటర్, మన ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ రణబీర్ కపూర్ తీస్తే బాగుంటుంది అని అన్నారు సార్. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్లో ఎవరి బయోపిక్ తీయగలుగుతారు సార్? అండ్ వన్ మోర్ క్వశ్చన్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ IPL టీమ్ సార్? ఓకే, అన్నిటిని మించిన బయోపిక్ నేను ఆల్రెడీ అర్జున్ అనేవాడు బయోపిక్ చేశాను ఆల్రెడీ. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ టచ్ క్రికెట్ ఎనీ టైమ్ సూన్. హలో నాని గారు ఇక్కడ దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో మీరు రాధా గోపాలానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సో మీ డైరెక్షన్లో మీ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి ఏమి, ఇప్పుడు యాక్టింగ్లో బిజీ అండ్ అసలు అలాంటి థాట్ కూడా లేదు నా మైండ్లో అసలు. ఇంకా సార్ నాన్నగారు ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు దానయ్య గారు స్టేజ్ ఎక్కి మాట్లాడబోతుంటే మీరు ఓజీ మీద ట్రిగ్గర్ చేశారు, ఎందుకు సార్? నేను కూడా ఎదురు చూస్తున్నానండి. ట్రిగ్గర్ చేయడం కదా, అడిగాను అప్డేట్. నార్మల్గా మీ సినిమా గురించి జరిగే ప్రెస్ మీట్లో వాట్ ఈస్ ది స్పెషల్ ఇంట్రెస్ట్ యూ హ్యాడ్ ఫర్ దట్ ఓజీ అని? బికాజ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ ఇట్ బి మ్యాడ్నెస్. నేను కూడా అందరితో పాటే నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. అండ్ దానయ్య గారిని స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడి నుంచి అడిగే ఛాన్స్ వచ్చింది కాబట్టి అడిగాను అంతే. నాన్నగారు లాస్ట్ క్వశ్చన్. నాన్నగారు ఎక్కడండి? నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి, ఐడ్రీమ్ పోస్ట్ వెబ్సైట్. సార్ ఇప్పుడు స్టార్ హీరోస్ చాలామంది మన సినిమాల్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. కాకుంటే వాళ్ళందరిలో
ఫాస్ట్గా సినిమాలు తీస్తూ క్వాలిటీ కంటెంట్ ఇస్తున్న ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకటి మీరు, ప్రభాస్ గారు. ఫాస్ట్గా తీస్తున్నారు, క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏమండి అంటే ఇలా మాత్రమే వచ్చు మాకు, ఇంకా వేరేలా రాదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ లక్కీగా అందరూ ఆదరిస్తున్నారు, అందరికి నచ్చుతుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. Nani garu. థ్యాంక్ యూ సో మచ్. Nani garu. Yeah. Hi, this is Kausalya. I'm from Hans India. Hi, Kausalya. Sir, I wanted to ask, Bhale Bhale Magadivoy mundu and Bhale Bhale Magadivoy tarvata అనుకోవచ్చు. What changed in your mindset? మీ స్టోరీస్ చూసింగ్ కానీ ఇట్స్ డిఫరెంట్, దానికి ముందు తర్వాత అనుకోవచ్చు. జెర్సీ ముందు జెర్సీ తర్వాత కూడా అనుకోవచ్చు. అండ్ సో ఒక రకంగా దసరా ముందు దసరా తర్వాత కూడా అనుకోవచ్చు. సో ఐ థింక్ మై మైండ్ కీప్స్ చేంజింగ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ యుర్ లైకింగ్ ద చేంజ్డ్ మైండ్ ఆల్సో. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ విల్ కీప్ ట్రయింగ్ different things and I hope you all love it. Thank you so much. Thank you. నాని గారు లాస్ట్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అడగనా అడిగండి ఊరికే వెళ్తూ చెప్తా. ఏదైనా అక్కడికి వచ్చి మనం బయటకు నడుచుకుంటూ వెళ్తాం. సరే, ఈ సినిమాలో నాకు కోపం వచ్చింది, ఈడు నా మనిషి అని అడిగారు కదా, జర్నలిస్టుల మీద కౌంటర్లో రివ్యూల మీద వేస్తున్నారు. మీకు కోపం వస్తే ఎవరి పక్కన ఉంటారు? జర్నలిస్టుల పక్కన, సినిమా ఇండస్ట్రీ పక్కన? మీరు చెప్పండి ఆన్సర్. మీరు చెప్పండి. నేనా? అంటే రివ్యూస్ మీద ఈ మధ్యన కౌంటర్లు పడిపోతున్నాయి అందరికీ. యూట్యూబ్లో కూడా బాగా రోస్ట్ చేసేస్తున్నారు, ప్రశ్నలు అడగటం రావట్లేదు ఇది అని. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను వాళ్ళకి ఎందుకు సమాధానం ఇస్తాను సార్? నేను డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మీ కోపం వస్తే నా పక్కన ఉంటారు కదా. అవును, మీ పక్కన ఉంటారు. రాధా నా వాడు అని చెప్పి నా పక్క వస్తారు. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే మీ పక్కన ఉంటారు డెఫినెట్గా, గ్యారెంటీ.